ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు, నిరాహార దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట, ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము నిజమైన ఉద్యమం చేశాడా? ప్రత్యేక హోదా మాకు కావాలి అని ఎప్పుడైనా ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారా? ప్రత్యేక హోదా మాకు కావాలి అని ముక్కుమ్మడి రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడున్న ఎంపీలతో ఎప్పుడైనా రాజీనామాలు చేశారా? లేకపోతే ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా? ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం. తీరా ప్రత్యేక హోదా ఏమైంది అంటే, అటు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను విస్మరించారు, ఇటు జగనన్న గారు ఇప్పుడున్న 5 సంవత్సరాలు మళ్లీ ప్రత్యేక హోదాను విస్మరించారు. తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేలేదు. తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి మనకు ఏ పరిశ్రమలు రాలేదు. పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు. ఇది ఈరోజు వాస్తవం. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాలేదు అంటే దానికి కారణం ఒక పక్క చంద్రబాబు గారైతే మరో పక్క జగనన్న గారు. ఇద్దరు కలిపి బీజేపీ పార్టీకి ఏ మాత్రం మెడలు వంచున్నా, బీజేపీ పార్టీతో కుమ్మక్కు కాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా ఈ పార్టీకి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండేది. కానీ ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలలో 10 వాగ్దానాలను నిలుపుకోవాల్సింది. ప్రత్యేక హోదా వాగ్దానం ఒకటైతే, పోలవరం ఇంకొక వాగ్దానం అయితే, రాజధాని ఇంకొక వాగ్దానం అయితే, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇంకొక వాగ్దానం అయితే, విశాఖ రైల్వే జోన్ ఇంకొక వాగ్దానం అయితే, ఉత్తరాంధ్రకు, దక్షిణాంధ్రకు, రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీ ఇంకొక వాగ్దానం అయితే, ఎన్ని వాగ్దానాలు చేశారు. కనీసం ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీని నిలదీయాల్సిన అప్పుడు చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న గారైనా ఏ ఒక్కసారైనా నిలదీస్తున్నా మనకి ఇవన్నీ ఆంధ్రులకు చెందాల్సిన అన్ని హక్కులు అమలయ్యి మనం సాధించుకునేవాళ్ళు. కానీ ఒక్కసారి కూడా ఇటు చంద్రబాబు గారు కానీ ఇటు జగనన్న గారు కానీ బీజేపీ పార్టీతో పోరాటం చేసిందే లేదు. పోరాటం చేయకపోగా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు. అదే బీజేపీ పార్టీకి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళు చంద్రబాబు గారు, జగనన్న గారు.